ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏంటి పల్లవి? డిన్నర్ రెడీ అయింది. మిమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చాను. సరే వస్తాం పద. అమ్మా, ఇంతకీ ఎవరిదా ఫోటో? చిన్నప్పుడే మా అమ్మాయి మాకు దూరం అయిపోయిందని చెప్పాం కదమ్మా, అది తన ఫోటోనే. దాని గుర్తుగా మాకున్నది ఇదొక్క ఫోటోని. మీ అమ్మాయి చిన్నప్పటి ఫోటో నేనొకసారి చూడొచ్చా? చూడమ్మా. అయ్యయ్యో, ఇప్పుడు కరెంటు పోయిందే. పల్లవి, కరెంటు పోయింది కదా, వచ్చి క్యాండిల్స్ వెలిగించమ్మా, ఏమీ కనిపించటం లేదు. వస్తున్నానమ్మా. నేను మళ్ళీ చూస్తాను, మీరు భోజనానికి వచ్చేయండి. పదండి. కరెంట్ వచ్చేసింది. పల్లవి, నువ్వెందుకమ్మా వడ్డిస్తున్నావు? తను వడ్డిస్తుంది కదా, రా కూర్చో, భోంచేయ్. పర్వాలేదమ్మా, మీరు తినేయండి, నేను తర్వాత తింటాను. ఇంకెప్పుడు తింటావు పల్లవి? నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. ఇప్పటికే ఆలస్యమైపోయింది, నువ్వు కూడా తినే. అక్షత పక్కన చైర్ ఖాళీగానే ఉంది కదమ్మా, వచ్చి కూర్చో. పర్వాలేదండి. పల్లవి కూర్చో. కూర్చో అమ్మా, ఏం కాదు, కూర్చో. పర్లేదు, కూర్చో పల్లవి. దా కూర్చో. తనకు కూడా వడ్డించండి. తనకు కూడా అలాగేనమ్మా. హే, నా పక్కన కూర్చుంటావేంటి? అక్షిత, నీ పక్కన చైర్ ఖాళీగానే ఉంది కదా, కూర్చుంటే తప్పేంటి? బెడ్ పెద్దగా ఉందని చెప్పుల్ని తీసుకొచ్చి బెడ్ మీద పెట్టుకుంటావా? గుమ్మం బయటే పెడతాం. ఏది ఎక్కడుండాలో అక్కడుంటేనే బావుంటుంది. వైష్ణవి, మా దృష్టిలో అక్షిత ఎంతో, పల్లవి కూడా అంతే. కాని మా దృష్టిలో కాదు. అక్షిత నా కూతురు, ఈ ఇంటి వారసురాలు. పల్లవి ఎవరు? ఎవరో తెలియని ఒక అనామకురాలు. అమ్మా వైష్ణవి, ఏంటమ్మా, ఏంటా మాటలు? పల్లవి మన ఇంట్లో మీ అత్తయ్య గారికి కేర్ టేకర్గా వచ్చిందని, తనని తక్కువ చేసి మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పామమ్మా. అయినా ఎందుకమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అయినా నీ కూతురు పక్కన కూర్చుని తింటే నీ కూతురేమైనా తరిగిపోతుందా, లేక ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? కామాక్షి,
చేస్తానంటే మీ అందరికీ ఇష్టమే ఉండొచ్చు. కావాలంటే మీరంతా నెత్తి మీద పెట్టుకోండి, అంతేకాని నా నెత్తి మీదకి ఎక్కించొద్దు. నా పక్కన కూర్చుని భోంచేస్తానంటే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఏం చేస్తావే? అమ్మా, మీరు నా గురించి తననెందుకు బాధ పెడతారు? నేను ఇక్కడ కూర్చుని తిన్నా, కింద కూర్చుని తిన్నా నాకేం పెద్ద తేడా అనిపించదు. ముందు మీరంతా భోంచేయండి. పల్లవి కూర్చోమ్మా. ఆయన చెప్తున్నారు కదా, నువ్వు కూర్చో. నా కూతురికి నచ్చకపోయినా తను భోజనం చెయ్యను అని వెళ్ళిపోతున్నా మీకేం పర్వాలేదు. అక్షిత భోజనం చెయ్యడం చెయ్యకపోవడం తన నిర్ణయం. కానీ అత్తయ్య గారు పల్లవిని మనతో పాటు భోన్ చేయమని చెప్పారు. ఇంటి పెద్దగా ఆవిడ మాటని మేము గౌరవిస్తాం. మీరేం చేస్తారో మీరే ఆలోచించుకోండి. పల్లవి, నువ్వు కూర్చో అమ్మా. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, రేకుల షెడ్ బ్యాచ్, నువ్వు నా పక్కన కూర్చుని భోంచేస్తావా? చెప్తా. పల్లవి, పల్లవి, అమ్మా, అయ్యో ఏమైందమ్మా? సాంబార్ పడిందమ్మా. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.